మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది గనక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు ఈసారి. మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈ రోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. తెల్లా మాధవి గారు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మాత్రమే కోల్పోయారు, జనాదరణ మాత్రం కోల్పోలేరు. కాపు నేత, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి వ్యక్తిగత పర్యటన. ఆయన ఏమాత్రం పిలుపునివ్వకుండానే ఇంతమంది జనం ఆయన కోసం వచ్చారు. అదే ఒక్కసారి పిలుపునిచ్చి యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉంటది అనేది మీ ఊరికే వదిలేస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకుల పైన గానీ, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన కానీ దాడులు చేసి అక్రమమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పడుతుందనే విషయాన్ని మర్చిపోగలరు. ఈ దాడికి ముందు కేంద్ర మంత్రిగా సార్ పెమ్మసాని గారు ఈ రోజు నుంచి మీకు 24 గంటల్లో సినిమా ఏంటో త్వరలో చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను చూస్తే సినిమా అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే మరి వీటితో పెట్టుకోకూడదురా అని